హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉన్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాను, సార్ని డ్రాప్ చేస్తానికి వచ్చాను. సార్ అయితే వేరే కంట్రీ వెళ్తున్నారు, ఆయన డ్రాప్ చేస్తానికి అయితే వచ్చాను నేను ఎయిర్పోర్ట్కి. సరే, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది, ఎయిర్పోర్ట్ ఎంత నీట్గా ఉంచుతారు, నెక్స్ట్ వచ్చి ఎయిర్పోర్టు రోడ్డు ఫుట్పాత్ మొత్తం మీకు ఎయిర్పోర్ట్ అంతా బయట, లోపలైతే మనం వెళ్తానికి కుదరదు, బయట పక్కంతా కూడా మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. స్టార్ట్ అవుతున్నాను ఫ్రెండ్స్. నేను ఇది ఎంట్రన్స్, మనకి ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఈ రోడ్డు స్టార్ట్ అయ్యామంటే కనుక మధ్యలో మనం డ్రాప్ చేసి వచ్చేదాకా కూడా ఎక్కడా కూడా మన బండి పక్కన ఆపడానికి కానీ ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్లో మన బళ్ళు మీద వెనకతల బైక్ వేసుకొని ఒకళ్ళ ఇద్దరు కార్లు వేసుకొని వస్తారు, ఫోటోలు తీసేస్తారు. ఫోటోలు తీసేసి మనకి ఫైన్ అనేది వేస్తారు. అందు గురించి ఈ రోడ్డు ఎంట్రన్స్ అవ్వకముందే మనం ఆఫ్ చేసుకోవాలి. టోల్ గేట్ ఉంటుంది ఇక్కడ, ఎగ్జిట్ 16, ఇది 16 ఎగ్జిట్లో మనం పార్క్ చేసుకొని సైడు అంటే అవుటర్ ఓఆర్ఆర్ దిగిన తర్వాత ఇక్కడ సైడ్ ఆఫ్ చేసుకోవాలి టైం ఉందనుకుంటే, లేదంటే కనుక మనం వెళ్ళిపోవచ్చు. మీకు ఇది స్టార్టింగ్ రూట్ వస్తుందండి. స్టార్టింగ్ ఇది ఎంట్రన్స్, అంటే ఎయిర్పోర్ట్ రోడ్లోకి వెళ్ళేది, ఎయిర్పోర్ట్ వెళ్తానికి ఎంట్రన్స్ రూట్ ఇది. మనం కార్లో వెళ్తున్నాం కదా, అదే ఫ్రెండ్స్ నేను డ్రైవ్ చేసే కార్ ఏదనేది కూడా మీకు చూపించాను ఫస్ట్లోనే. మనకి ఎయిర్పోర్ట్ రోడ్లో మొత్తం బోటింగ్లే కనబడతాయి, మొత్తం మనకి ఫ్లెక్సీలు. అంటే ఇక్కడ ఎక్కువ మంది ట్రావెలింగ్ చేసేది ఎక్కువ మంది కదా, మాకు మామూలుగా అన్ని చోట్ల ట్రావెలింగ్ చేసే అన్ని చోట్ల కూడా ఉంటాయి. ఇక్కడ పెద్ద పెద్ద బోటింగ్లు ఉంటాయి. సైడ్ చెట్లు అవి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదైతే ఈ మొక్కలు ఇవన్నీ కూడా బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ. మామూలుగా ఏ ఎయిర్పోర్ట్లో అయినా చేస్తారు కామన్గా, చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు, ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి కంపల్సరీగా చాలా నీట్గా ఉంటుంది. చాలామంది ఇక్కడ ఫోటోలు దిగటానికని చూస్తానికి, సరదాగా చూస్తానికి కూడా వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ చూస్తానికి వస్తారు. ఈవినింగ్ అయిపోయింది కదండి, కొద్దిగా చీకటి పడతా ఉంది. మనకి లైటింగ్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ ఎయిర్పోర్ట్లో వచ్చేసి మొత్తం A to Z అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఈ ఎయిర్పోర్ట్లో వర్క్ చేసే వాళ్ళ క్వార్టర్స్ అని, హౌసెస్ అని, పెట్రోల్ బంక్స్, స్కూల్స్, అంటే వీళ్ళ నిమిత్తం జాబ్ చేసే వాళ్ళ పర్పస్ ఉంటాయి. ఇక్కడ స్పీడ్ కూడా 80 బిలోనే వెళ్ళాలి, స్పీడ్ లిమిట్ ఉంటుంది. మనం 80 దాటామంటే కనుక ఫోటోలు కొట్టేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఇంటికి వచ్చేస్తాయి ఫోన్లకి మెసేజ్, మన బండి నెంబర్తో చలానాస్ వచ్చేస్తాయి. అంటే
లాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోడ్ అంతా కూడా. మనకి అందు గురించే కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను. ఇలా మనం ఎంటర్ అయిన కానించి 16 ఎగ్జిట్ కానించి ఎంటర్ అయ్యేది ఇది. ఇక్కడ 3 రింగులు వస్తాయి ఇలా, అంటే ఇంకా ఉంటాయి ఎదర కూడా. ఇటువైపు నుంచి అయితే 3 రింగులు వస్తాయి. ఈ రింగ్ వచ్చి మనకి కార్గో ఫ్లైట్స్ వచ్చేది, అంటే మన పార్సెల్స్ అయ్యి తీసుకెళ్తానికి ఫ్లైట్లు ఎక్కువ ఇక్కడి నుంచి వెళ్తాయి. ఇది కార్గో రింగ్, ఇది అంటే కార్గో ఐటమ్స్ ఫ్లైట్స్ వస్తాయి. నెక్స్ట్ మనకి ఈ రోడ్లు అసలు ఖాళీ ఉండవు ఫ్రెండ్స్. 24 hours by 7 ఎప్పుడు కూడా మీకు బళ్ళు వెళ్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, డ్రాప్ చేస్తారు, పికప్ చేసుకుంటారు. ఇంకా రైల్వే స్టేషన్ ఎలా అంతే మనకి ఇక్కడ కూడా రైల్వే స్టేషన్లో జనాలు ఎక్కుతారు, దిగుతారు, వస్తారు. అదే టైప్లో ఇంటర్నేషనల్ కాబట్టి మొత్తం అన్ని ఫ్లైట్లు ఉంటాయి ఇక్కడికి, అన్ని ఇతర కంట్రీస్కి ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్లో నుంచి ఎగ్జిట్ అయ్యేది, అంటే పార్కింగ్లో నుంచి కానీ బయటకు వచ్చేసే బళ్ళు వచ్చాయి రింగు. ఈ లెఫ్ట్ సైడ్ రోడ్లోకి వెళ్తే ఆర్టీసీ బస్ స్టాండు, పెట్రోల్ బంకులు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదే రూట్ స్ట్రైట్గా వెళ్ళిపోతే కనుక మనం 14 ఎగ్జిట్లు ఎక్కుతాం. మళ్ళీ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, శ్రీశైలం రోడ్డు. కొంచెం ట్రాఫిక్ ఉంది లైట్గా, అయినా అంత బండి ఆగి అంత ట్రాఫిక్ ఏమి ఉండదు. ఈ రింగ్ వచ్చేసి ఇది 3వ రింగు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇంకా డైరెక్ట్గా మనం రైట్కి తిరిగితే కనుక ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవుతాం. మీకు ఆ ఎదర వరకు వెళ్ళి చూపించి తర్వాత ఎయిర్పోర్ట్లో తీసుకెళ్తాను ఈ వీడియోలో. బళ్ళు లోపలికి వెళ్తానికి ట్రాఫిక్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ పిల్లలకి స్పోర్ట్స్ సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ మొత్తం అన్నీ కూడా దొరుకుతాయి లెఫ్ట్ సైడ్లో. అలాగే ఫ్రెండ్స్, ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది అయితే జిఎంఆర్ సంస్థ. ఇది పెద్ద సంస్థ ఇండియాలోనే. చాలా ఎయిర్పోర్ట్లు కూడా నిర్మించింది ఈ సంస్థే మన ఇండియాలో. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంకా వెళ్ళేది అటేపు, ఇంకా ఎయిర్పోర్ట్ దాటిపోయాం కాబట్టి అటువైపు ఇంకా వెళ్ళినా కూడా ఏముండదు, రోడ్డు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఎయిర్పోర్ట్ చూపిస్తాను మీకు లోపల. కుదిరితే ఫ్లైట్స్ కూడా చూపిస్తాను. మనకి అక్కడ ఆగే టైము ఉంటుందో ఉండదో తెలీదు, చూద్దాం, అవకాశాన్ని బట్టి చూద్దాం ఫ్రెండ్స్. మనకి లెఫ్ట్ సైడ్ రోడ్లోకి వెళ్తూ చూద్దాం, అవకాశాన్ని బట్టి చూద్దాం ఫ్రెండ్స్.
లెఫ్ట్ సైడ్ రోడ్లోకి వెళ్తే అమెజాన్ది పెద్ద బిల్డింగ్ ఉంది. అంటే పార్సల్ వాళ్ళు ఇక్కడి నుంచి ఫ్లైట్కి వేయడం కానీ అక్కడి నుంచి రావడం కానీ అప్ అండ్ డౌన్. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు. ఎంప్లాయీస్ ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ అయ్యే ప్లేస్ ఇది. ఇదే ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఎంటర్ అవుతాం మనం లోపలికి. బాగా రష్గా ఉంది ఇప్పుడైతే మాత్రం. మనకి ఇక్కడ 3 లైన్లు 4 లైన్లు ఉంటాయి. ఇక్కడ కార్ కింద లైటింగ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మనం ఆ హోల్ కింద నుంచి పైనుంచి వెళ్తాం. ఈ కింద మనకి కింద కార్ల కింద ఏమైనా పెట్టారా, బాంబులు కానీ లేకపోతే ఇంకేమైనా తీసుకెళ్తున్నారేమో అని చెప్పి కింద కెమెరాలు ఉంటాయి. మనకి చెక్ చేసే అంత కింద ఆఫ్ చేసి కింద చెక్ చేసే అంత ఏమి ఉండదు, డైరెక్టర్ దాంట్లోనే రికార్డ్ అవుద్ది. మనకి ఇది వచ్చి లెఫ్ట్ సైడ్ వచ్చి 2 లైన్లు కూడా ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళేవాళ్ళు, అంటే ఫ్లైట్ ఎక్కడానికి. రైట్ సైడ్ వచ్చి 2 లైన్లు ఉంటాయి, అవి వచ్చేసి కింద వాళ్ళు పికప్ చేసుకోవడానికి. డ్రాప్ చేసేదేమో లెఫ్ట్ సైడ్, పికప్ చేసుకునేదేమో రైట్ సైడ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి అయితే ఫ్లైట్స్ కొంచెం మొబైల్లో అయితే అంత క్లారిటీ కనిపించట్లేదు, మనం నుంచొని చూస్తే మాత్రం బాగానే కనిపిస్తున్నాయి. కాకపోతే ఇంకా దగ్గరకు ఉంటాయి ఫ్లైట్స్. ఈరోజు అయితే కొద్దిగా దూరంగా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ మంది జనాభా ఆగి కార్లు ఆపి చూస్తున్నారని సైడ్ మ్యాటీ పెట్టేశారు. గ్రీన్ కలర్ మ్యాటీ ఉంది కదా, ఇదంతా కూడా విమానాలు అవి చూస్తున్నారు, ఫ్లైట్స్ అయ్యి అని చెప్పి ఇక్కడ పెట్టేశారు అన్నమాట. అలాగా జనాలు చూడకుండా. మనమైతే లోపలికి వచ్చాం. ఇది ఒక పెద్ద షెడ్, మామూలు షెడ్ కాదు. షెడ్లో ఏంటంటే మొత్తం చాలా పెద్ద షెడ్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు అటు కింద వైపు ఉంటారు. నెక్స్ట్ కింద అందరూ ఎక్కేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. అసలు ఖాళీ లేదు ఎయిర్పోర్ట్. మనమైతే లేట్ అవ్వలేదు, ఒక 2 నిమిషాల ముందే వచ్చేసాం. చీకటి పడింది ఫ్రెండ్స్, కొద్దిగా వీడియో అయితే కొద్దిగా కలర్ తగ్గుద్ది, అదే బ్లాక్ వచ్చింది లైట్గా. చీకటి పడితే మనకు తెలియదేముంది వీడియో ఎలా వస్తుందో. ఏమైనా అలా వస్తే కనుక ఫీల్ అవ్వకండి,
వీడియో అలా వస్తే కనుక మీరు ఓకే ఫ్రెండ్స్, పైన అయితే నేను రూప్ ఓపెన్ చేశాను. నేనైతే పైన సన్ రూప్ ఓపెన్ చేశాను. ఒకసారి మీకు టవర్ చూపిస్తాను, సిగ్నల్ పాయింట్ టవరు. మన ఫ్లైట్లకి సిగ్నల్ ఇస్తారు కదా, రూట్ చెప్పేది చూపిస్తాను నేను. వెళ్తలేదు, స్పీడ్ వెళ్తున్నారు. దింపెత్తే ఇంకేం పని లేదు కదా, దింపేశాక ఇంక మామూలే జమ్మలు వెళ్ళిపోతారు. ఎంత స్పీడ్గా వస్తారో అంత స్పీడ్గా వెళ్ళిపోతారు. ఇదే ఫ్రెండ్స్, మీకు ఇది వచ్చేసి పైన ఫ్లైట్లన్నిటికి సిగ్నల్ పాయింట్ ఇచ్చే ప్లేస్ ఇది. ఈ గోడ అవతల మాత్రం మనకి కార్గో ఫ్లైట్స్, మనం అంత లోపలికి వెళ్తానికి ఉండదు ప్లేస్, అదే సారీ టైం ఉండదు, లోపలికి వెళ్ళనివ్వరు మనల్ని, అందుకే వెనక్కి వచ్చేస్తుంది అనమాట. పార్సిల్ కాదు కదా మనం తీసుకొచ్చింది ఇవి, అది మ్యాటర్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోలు చేస్తూ ఉంటాను ఇలాగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.